సో ఈరోజు మన టాపిక్ మనం ఏం చెప్పుకుంటున్నాం, హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. హైడ్రాక్సీ కాంపౌండ్స్ అంటే ఏంటది? జనరల్గా నార్మల్ ఆల్కేన్స్ తీసుకోండి. నార్మల్ ఆల్కేన్స్ ఫార్ములా ఏంటి? RH కదా, RH. ఆ RHలోని ఒక హైడ్రోజన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్ విత్ OH కదా. ఆల్కేన్స్లోని హైడ్రోజన్ ప్లేస్లో మనం OH గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. OH గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వచ్చినటువంటి కాంపౌండ్స్ని మనం ఏమంటాం? హైడ్రాక్సీ సమ్మేళనాలు, హైడ్రాక్సీ కాంపౌండ్స్ కదా. ఈ హైడ్రాక్సీ కాంపౌండ్స్ మనకి 2 టైప్స్ కనబడతాయి. ఒకటి ఎలిఫాటిక్ చైన్కి కనుక అటాచ్ అయి ఉంటే, అంటే కార్బన్స్ అనేవి సరళ శృంఖలంలో ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటాం? నార్మల్గా ఆల్కహాల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ వీడియో షేర్ చేస్తాం, చూడండి. దీస్ ఆర్ ఆల్కహాల్స్. చూడండి, OH అనేది నార్మల్గా వేటికి కార్బన్స్ స్ట్రైట్గా ఉన్నటువంటి కార్బన్ శృంఖలంకి బంధించబడి ఉన్నాయి కదా. వీటిని మనం ఏమని పిలవాలి? ఆల్కహాల్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఏమని పిలవాలి? ఆల్కహాల్స్. ఇది మిథైల్ ఆల్కహాలు, ఇథైల్ ఆల్కహాలు, ప్రొపైల్ ఆల్కహాలు. ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథైల్ ఆల్కహాల్, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ ఆల్కహాల్, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్ ఆల్కహాల్. ఇక్కడ చూడండి, ఒకే కార్బన్కి ఇట్లా ఒకే కార్బన్కి 2 కార్బన్స్ ఉన్నట్లయితే ఆ ఫార్ములాని మనం ఏమనాలని చెప్పినా, ఇప్పుడు ఈ ఫార్ములాని ఏమనాలి? ఐసోప్రొపైల్. ఓకేనా? దీని ఏమనాలి? ఐసోప్రొపైల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఓకే. నెక్స్ట్ 5th దాంట్లో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది బ్యూటైల్ ఆల్కహాల్. ఓకే, బ్యూటైల్ ఆల్కహాల్. ఇవి నామిన్క్లేచర్, ఇవి కామన్ నేమ్స్ ఇవి. ఓకేనా? ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్, 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైల్, 2 ఉన్నాయి కాబట్టి ఇథైల్, 1 కార్బన్ ఉంది కాబట్టి మిథైల్ ఆల్కహాల్. ఓకే. నెక్స్ట్ వీటిని మనం కామన్గా ఏమంటాం? ఆల్కహాల్స్ అని పిలుస్తాం కదా. ఇవే ఆల్కహాల్స్ మళ్ళీ మనకి 3 టైప్స్ కనబడతాయి కదా, బేస్డ్ ఆన్ ది OH సబ్స్టిట్యూటెడ్ కార్బన్స్. ప్రైమరీ OH, ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిన కార్బన్ చూడండి, దిస్ కార్బన్ ఓన్లీ బాండెడ్ విత్ ఓన్లీ 1 కార్బన్ కదా. ఈ OH ఈ కార్బన్కి బాండ్ అయి ఉంది కదా. అగైన్ దిస్ కార్బన్ ఓన్లీ బాండెడ్ విత్ 1 కార్బన్ ఆటమ్. సో దిస్ ఈజ్ ఏ ప్రైమరీ. ఓకేనా? ప్రైమరీ. ఇగో ఇది కూడా ప్రైమరీయే. మీరు ఆల్రెడీ ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి, మీకు ఆల్రెడీ తెలుసు అది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్బన్ 2 కార్బన్స్తో బాండ్ అయి ఉంది కాబట్టి ఇది సెకండరీ కదా. ఇది సెకండరీ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం నేర్చుకున్నాం ఇక్కడ? ఐసోప్రొపైల్ ఆల్కహాల్. థర్డ్ వన్ చూడండి, ఈ OH సబ్స్టిట్యూటెడ్ కార్బన్, దిస్ కార్బన్ బాండెడ్ విత్ 3 కార్బన్ ఆటమ్స్. సో ఇట్ ఈజ్ ఏ టెర్షరీ. ఓకే, టెర్షరీ. నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకున్నాం మనము? ఆరోమాటిక్ కూడా నేర్చుకున్నాం. ఆరోమాటిక్ అంటే OH అనేది స్ట్రైట్గా ఉన్నటువంటి కార్బన్స్కి కాకుండా ఇట్లా బెంజిన్ రింగుకు సబ్స్టిట్యూట్ అయి ఉందనుకోండి, వీటిని మనం ఏమంటాం? ఫినాల్ అని పిలుస్తాం. ఓకేనా? ఫినాల్. చూడండి, OH బాండెడ్ విత్ aromatic ring, that compounds are called as phenols. సో బెంజిన్ పైన OH ఉంటే దీన్ని ఏమంటాం మనం? ఫినాల్. దీంట్లో మళ్ళీ మనకి డైహైడ్రాక్సీ, ట్రైహైడ్రాక్సీ ఉంటాయి. చూడండి, 2 OHలు ఉన్నాయి చూడండి, ఒకదానికొకటి మెటా ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇది ఏమంటాం? మెటాక్రిసాల్. ఓకేనా? మెటాక్రిసాల్. లేదా దీన్నే ఇంకా ఏమని పిలుస్తారు? ఇక్కడ కింద ఉంది చూడండి, రెసార్సినాల్. నేను మీకు నిన్న నేర్పించిన రెసార్సినాల్ ఏ రియాక్షన్లో అమ్మ? హోబెన్ హోషే చర్యలో కదా. హోబెన్ హోషే చర్యలో ఈ రెసార్సినాలు, దీన్నే మనం ఇంకా ఏమంటాం? క్రిసాల్ అని పిలుస్తాం కదా. ఈ రిసార్సినాల్ ఆర్ క్రిసాల్ ఇది మిథైల్ సైనైడ్తో చర్య నొందితే
మనకి డైహైడ్రాక్సీ ఎస్టోఫీనోన్ ఏర్పడింది. ఆ రియాక్షన్నే ఏమంటాం మనం, హోబే-హోష్ చర్య. ఓకే, ఇది ఇక పక్కనే ఇక్కడ CH3 ఉంది. బెంజిన్ పైన జనరల్గా CH3OH ఉంటే దాన్ని క్రిసాల్ అనాలి. ఇక్కడ ఇది ఫార్ములా తప్పుందాం, ఇది OH కాదు CH3. ఓకేనా, ఇది మెటాక్రిసాల్, ఇది ఆర్థోక్రిసాల్, అంటే ఇక్కడ CH3 ఉండాలి. ఓకేనా, పారా పొజిషన్లో ఉందనుకోండి పారాక్రిసాల్. అంటే ఒకే బెంజిన్ పైన CH3 గ్రూపు OH గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటాం, క్రిసాల్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇగో 2 OHలు ఉన్నాయి. 2 OHలు పక్కకే ఉంటే దాన్ని క్యాటకాల్ అంటాము. మెటా పొజిషన్లో ఉంటే రెసార్సినాల్ అంటాము. పారా పొజిషన్లో ఉంటేనేమో క్వినోల్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకదానికొకటి 1, 3, 5 పొజిషన్లో ఉన్నాయి. 1, 3, 5 1, 3, 5 పొజిషన్లో ఉంటే దాన్ని ఏమనాలి, ఫ్లోరోగ్లూసినాల్. ఏమంటారమ్మా, ఫ్లోరోగ్లూసినాల్. ఓకే, ఇవి ఇట్లా OHలు అన్నీ పక్క కార్బన్స్కి బాండ్ అయి ఉన్నాయి అనుకోండి, దీన్ని ఏమనాలి, పైరోగల్లాల్. ఏమని పిలవాలి, పైరోగల్లాల్. నెక్స్ట్ పైరోగల్లాల్, ఇవి ఆరోమాటిక్. ఓకేనా, ఆరోమాటిక్ కాంపౌండ్స్ని మనం ఏమని పిలుస్తున్నాం, జనరల్గా ఫీనాల్స్ అని పిలుస్తున్నాం. ఓకే, నిన్న మనం ఫీనాల్స్ యొక్క ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ నేర్చుకున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటిది, రీమర్-టీమన్ రియాక్షన్. రీమర్-టీమన్ రియాక్షన్ చూడండి, ఫీనాల్ చూడండి, ఫీనాల్ reacted with chloroform in the presence of sodium hydroxide. ఓకేనా, ఫీనాల్ ఈ క్లోరోఫామ్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే మనం క్లోరోఫామ్ని సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకి చూడండి, ఈ క్లోరోఫామ్ నుండి సోడియం హైడ్రాక్సైడ్ నుండి మనకు ఏ ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది, డైక్లోరోకార్బిన్ ఫామ్ అవుతుందమ్మా, డైక్లోరోకార్బిన్. ఈ డైక్లోరోకార్బిన్ అనేది ఈ ఫీనాల్ యొక్క ఆర్థో పొజిషన్లో మరియు పారా పొజిషన్లో అటాక్ అవుతుంది CCl2. ఆ CCl2 తర్వాత మళ్ళీ హైడ్రాలసిస్లో పార్టిసిపేట్ చేస్తే ఆ CCl2 అనేది CHOగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, CCl2 డైక్లోరోకార్బిన్ ఇంటర్మీడియట్ కన్వర్టెడ్ టు CHO group. ఓకే, in Riemann-Tiemann reaction the main products are orthosalcilaldehyde and parasalcilaldehyde. ఓకేనా, దీన్ని యాక్చువల్గా ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, ఇది పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. కానీ ఇంత పెద్దగా పారాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అని పిలవకుండా దీన్ని మనం కామన్గా ఏమని పిలుస్తున్నాం, సాలిసిలాల్డిహైడ్. ఓకేనా, సాలిసిలాల్డిహైడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఐడియా వచ్చింది కదా మనకి. ఈ రియాక్షన్ ఏమంటాం మనం, రీమర్-టీమన్ రియాక్షన్. ఫీనాల్ క్లోరోఫామ్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే, ఫీనాల్ రియాక్టెడ్ విత్ క్లోరోఫామ్ ఇన్ ద presence of sodium hydroxide, it's converted to the phenol converted to orthosalcilaldehyde and parasalcilaldehyde. This reaction is known as Riemann-Tiemann reaction. ఓకే, ఇది రీమర్-టీమన్ రియాక్షన్. నిన్నేం చెప్పుకున్నాం, ఇంకొక రియాక్షన్ గటర్మన్ రియాక్షన్ నేర్చుకున్నాం కదా. గటర్మన్ రియాక్షన్లో మనం ఏం చేస్తున్నాం, హైడ్రోజన్ సైనైడ్ని తీసుకుంటున్నాం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl. నేను నిన్ననే ఆల్రెడీ మీకు ఇది మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను. HCN HCl, ఈ HCN HCl సమక్షంలో ఇది ఫార్మమైన్ క్లోరైడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి హైడ్రోజన్ సైనైడ్ మరియు HClని కనుక రియేజెంట్గా తీసుకున్నట్లయితే ఫ్రమ్ దిస్ reagent imine formamine chloride is obtained. Okay, so this formamino-chloride attacks on ortho position. Okay, HCnని మనం HCl సమక్షంలో తీసుకుంటే ఈ CH డబుల్ బాండ్ NHCl అనేది ఫామ్ అవుతుంది.
ఇది ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ ఫినాల్ యొక్క ఆర్థో పొజిషన్లో అటాక్ అవుతుందమ్మా. ఆర్థో పొజిషన్లో ఇవి ఫార్మమైన్ క్లోరైడ్ అటాక్ అయింది కదా, సిహెచ్ డబుల్ బాండ్ ఎన్హెచ్. తర్వాత దీన్ని మనం హైడ్రాలసిస్ చేసినట్లయితే ఇగో ఈ కార్బన్కి నైట్రోజన్కి మధ్య డబుల్ బాండ్ ఉంది కదా, ఇక్కడికి బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయినట్లయితే నైట్రోజన్ ప్లేస్లో ఆక్సిజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ సాల్సిలాల్డిహైడ్. ఓకే, ఈ రియాక్షన్ ఏమంటాం మనం? గటర్మాన్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ నేర్చుకోండి, షార్టన్ బామెన్ రియాక్షన్. పేరు చూడండి అమ్మా, షార్టన్ బామెన్. కనిపిస్తుందా? వినబడుతుందా అమ్మా? హలో, ఓకే రైట్. సో షార్టన్ బామెన్ రియాక్షన్. ఈ షార్టన్ బామెన్ రియాక్షన్లో జనరల్గా ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం రియేజెంట్గా ఏం తీసుకుంటున్నామో చూడండి. బెంజిన్ రింగ్ పైన చూడండి సి డబుల్ బాండ్ ఓ ఉందనుకోండి. ఆల్రెడీ నేను ఫస్ట్ సెమ్లో కూడా మీకు ఫార్ములాని మెన్షన్ చేసినాను. ఏంటది? C6H5 సి డబుల్ బాండ్ ఓ ఏమంటాం? బెంజాయల్. ఏమనాలి? బెంజాయల్. ఇక్కడ ఉంది చూడండి, ZOYL. ఇంగ్లీష్లో అయితే BENZOYL. ఓకేనా. మళ్ళీ ZYL కూడా ఉంటుంది, దాన్ని బెంజైల్ అంటాం. ఓకే, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓకి బదులుగా జస్ట్ CH2 ఉందనుకోండి, CH2 ఉన్నట్లయితే దాన్ని బెంజైల్ అంటాం. ఓకేనా, బెంజైల్. ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ బెంజాయల్. ఓకే, ఈ బెంజాయిల్ క్లోరైడ్ చూడండి, బెంజాయిల్ క్లోరైడ్లో జనరల్గా ఈ Cl అనేది ఇక్కడ మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ పాసిబుల్ అవుతుంది. చూడండి, కార్బన్కి Clకి మధ్య దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది క్లోరిన్ ఆటమ్. అంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది Cl, క్లోరిన్ ఆటమ్. ఓకేనా. క్లోరిన్ మైనస్ రూపంలో బయటకి ఎలిమినేట్ అవుతుంది. ఈ క్లోరిన్ మైనస్ రూపంలో బయటకి ఎలిమినేట్ అయితే ఇక్కడ బెంజాయిల్లోని కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, అంటే ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది? బెంజాయిల్ కార్బోనియం అయాన్, అంటే ఎలక్ట్రోఫైల్గా ఫామ్ అవుతుంది, C ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇది Cl మైనస్ రూపంలో బయటకి ఎలిమినేట్ అయితే, Cl మైనస్ రూపంలో బయటకి ఎలిమినేట్ అయితే ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ బెంజాయిల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫినాల్ జనరల్గా అసిడిటీని ప్రదర్శిస్తుంది కదా, అంటే H+ని రిలీజ్ చేస్తుంది కదా. ఎప్పుడైతే H+ని రిలీజ్ చేస్తుందో ఇట్ కన్వర్టెడ్ టు ఫినాక్సైడ్ అయాన్, అంటే O దగ్గర మైనస్ ఛార్జ్ అవుతుంది. ఈ మైనస్ ఆక్సిజన్, O మైనస్ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, డొనేటెడ్ టు దిస్ కార్బోనియం అయాన్. జస్ట్ ఈ రెండు నుండి HCl బయటకి ఎలిమినేట్ అవుతుంది. బయటకి ఎలిమినేట్ అయితే రిమైనింగ్ ఫార్ములా యాజ్ టీజ్గా రాసినాం చూడండి. బెంజిన్ రింగ్, ఫినాల్లోని బెంజిన్ రింగ్, ఆక్సిజన్, సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఏముంది? మళ్ళీ బెంజిన్ రింగ్ ఉంది. ఓకేనా, జస్ట్ ఈ HClని తీసేసి రిమైనింగ్ ఫార్ములాని కంప్లీట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? సి డబుల్ బాండ్ ఓని ఏమంటాం మనం? ఎస్టర్. ఇట్ ఈజ్ ఏ ఎస్టర్. సో ఏ ఎస్టరు? ఇది ఫినాయిల్ బెంజోయేట్. ఇదంతా కూడా ఏంటన్నట్టు C6H5 COOని ఏమనాలి? బెంజోయేట్. ఓకే, బెంజోయేట్. సో దిస్ ఈజ్ ఏ ఫినాయిల్ బెంజోయేట్. ఈ రియాక్షన్నే మనం ఏమంటున్నాం? షార్టన్ బామెన్ రియాక్షన్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుంటారా, లేకపోతే పేపర్ పైన రాసుకోండి అందరూ, షార్టన్ బామెన్ రియాక్షన్ అని. ఏం చేసిండమ్మా?
హలో, స్క్రీన్ షాట్ చేసిండ్రా? రాసుకుంటారా? రాసుకున్నారా స్క్రీన్ షాట్? షార్ట్ అండ్ బాంబ్ రియాక్షన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి అందరూ. ఏంటిది? హలో హలో, ఇప్పుడు ఎవరో ఏమో ఎక్స్ట్రా మాట్లాడిండ్రు. అయిపోయిందా? నెక్స్ట్ ఇదిగోండి గట్టర్మన్ రియాక్షన్ని కూడా నోట్ చేసుకోండి. నాకు మండే రోజు ఈ 5 నేమ్ రియాక్షన్స్ మీరు రాసి చూపించాలి. సాయి అందరూ వీడియో కాల్ చేయాలి. నేను అది చూసే నేను మీకు ప్రాక్టికల్ ఇంటర్నల్ మార్క్స్ వేస్తానమ్మా. ఓకేనా? హలో, లేకపోతే ఇంటర్నల్ మార్క్స్ మాత్రం నేను 0 పెడతా మీకు. ఇవ్వండి, ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి అందరూ. గట్టర్మన్ రియాక్షన్ అయిపోయిందా? గట్టర్మన్ రియాక్షన్ ఓకే. నెక్స్ట్ ఇది కూడా రీమర్ టీమన్ రియాక్షన్. పేరు కావాలి కదా మీకు. స్క్రీన్ షాట్ చేసుకోండి ఇట్లా. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిందా? నెక్స్ట్ మెకానిజం కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. ఏం రాస్తారో ఏమో పిల్లలు మీరైతే. మెకానిజం అవసరం లేదులేండి, నేను నేర్పించినా కానీ మీకు వద్దులేండి. ఓకేనా? నెక్స్ట్ ఫీనాల్ ఆరోమాటిక్ కాంపౌండ్ కదా. ఫీనాల్ ఏంటమ్మా? ఆరోమాటిక్ కాంపౌండ్ కదా. ఆరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా ఫీనాల్ ఆరోమాటిక్ కాబట్టి. ఆల్రెడీ మనం బెంజిన్ పైన నేమ్ రియాక్షన్స్ 5 నేర్చుకున్నాం కదా. ఒకటి నైట్రేషన్, సెకండ్ వన్ సల్ఫోనేషన్, థర్డ్ వన్ ఏమో హాలోజినేషన్ కదా. ఒక పేపర్ పైన రాయండి ఇప్పుడు. నైట్రేషన్, సల్ఫోనేషన్ అండ్ హాలోజినేషన్. నైట్రేషన్, సల్ఫోనేషన్, హాలోజినేషన్, ఈ 3 కదా. నైట్రేషన్ రియాక్షన్లో మనం రియేజెంట్ ఏం తీసుకుంటామమ్మా? రియేజెంట్ని ఏం తీసుకుంటాం నైట్రేటింగ్ మిక్చర్గా? HNO3 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. ఏం తీసుకుంటాం? HNO3 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో చూడండి, ఫీనాల్ని మనం నైట్రేటింగ్ మిక్చర్తో రియాక్షన్ జరిపిస్తున్నాం ఇక్కడ. దట్టు మళ్ళీ మనం డైల్యూటెడ్ తీసుకుంటున్నాం. ఓకేనా? డైల్యూటెడ్ అంటే ఏంటమ్మా? HNO3 H2SO4 చాలా కాన్సన్ట్రేటెడ్ కాకుండా డైల్యూటెడ్. ఓకేనా? డైల్యూటెడ్ని తీసుకుంటున్నాం. ఈ డైల్యూటెడ్ని తీసుకోవడం వలన ఇక్కడ నైట్రో మిస్ అయింది, ఆగండి అమ్మ ఒక్క నిమిషం. సో డైల్యూటెడ్ని తీసుకోవడం వల్ల HNO3 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఇప్పుడు HNO3 H2SO4ని మనం రియేజెంట్గా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుండి వచ్చేటటువంటి ఎలక్ట్రోఫైల్ ఏంటమ్మా చెప్పండి? హలో HNO3 అండ్ H2SO4 నైట్రేటింగ్ మిక్చర్ తీసుకున్నాం కదా.
ఈ నైట్రేటింగ్ మిక్చర్ని తీసుకున్నప్పుడు ఈ నైట్రేటింగ్ మిక్చర్ నుండి వచ్చేటటువంటి ఎలక్ట్రోఫైల్ ఏంటమ్మా? NO2. ఏంటది ఎలక్ట్రోఫైల్? NO2 ప్లస్. దీన్నే మనం ఏమంటాం? నైట్రోనియం అయాన్ అంటాం. నైట్రోనియం అయాన్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్. దిస్ ఈజ్ ఎ ఇంటర్మీడియట్ ఇన్ నైట్రేషన్ రియాక్షన్. HNO3 H2SO4ని తీసుకుంటున్నాం. డైల్యూటెడ్ HNO3 H2SO4 తీసుకుంటున్నాం. సో నైట్రోనియం ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది ఈ రియేజెంట్ నుండి. సో ఈ నైట్రోనియం ఎలక్ట్రోఫైల్ ఫినాల్ యొక్క ఆర్థో పొజిషన్ ఇదే కదా, ఆర్థో పొజిషన్లో అటాక్ అవుతుంది. సో మీకు ఆర్థో నైట్రోఫినాల్ వచ్చింది చూడండి, ఆర్థో నైట్రోఫినాల్. ఇంకొక NO2 ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది? పారా పొజిషన్లో, అంటే OH గ్రూప్కి ఎగ్జాక్ట్గా అపోజిట్ కార్బన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? పారా నైట్రోఫినాల్. ఏమనాలి? పారా నైట్రోఫినాల్. ఓకే, ఇగో ఇది ఇంపార్టెంట్ అమ్మా, మిమ్మల్ని జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇప్పుడు మనం డైల్యూటెడ్ కాకుండా కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటున్నాం చూడండి. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, డైల్యూటెడ్ కాకుండా కాన్సన్ట్రేటెడ్ అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి దాన్ని తీసుకుంటున్నాం. తీసుకున్నట్లయితే 3 నైట్రోనియం అయాన్స్ సబ్స్టిట్యూట్ అయితే అమ్మ చూడండి, 2 OH యొక్క ఆర్థో ప్లేస్లలో సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇంకొకటేమో పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుందమ్మా. సో దీన్ని ఏమంటారు? 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ఓకేనా, 2,4,6 ట్రైనైట్రోఫినాల్ ఏర్పడుతుంది. ఈ 2,4,6 ట్రైనైట్రోఫినాల్ని మనం ఏమని పిలుస్తాం? పిక్రిక్ యాసిడ్. ఏమనాలి? 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ద కామన్ నేమ్ ఈజ్ పిక్రిక్ యాసిడ్. ఓకేనా, సో మామూలుగా డైల్యూటెడ్ HNO3 H2SO4ని తీసుకుంటేనేమో ఆర్థో నైట్రోఫినాల్, పారా నైట్రోఫినాల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆర్థో నైట్రో అండ్ పారా నైట్రో. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాం అనుకోండి, అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రేటింగ్ మిక్చర్ని తీసుకున్నట్లయితే 2,4,6 ట్రైనైట్రో పిక్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ఓకేనా, 2,4,6 ట్రైనైట్రోఫినాల్ని మనం ఏమంటారు? పిక్రిక్ యాసిడ్. ఓకేనా, ద కామన్ నేమ్ ఈజ్ పిక్రిక్ యాసిడ్ ఆఫ్ 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి అందరు. హలో, స్క్రీన్ షాట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఎందుకంటే జనరల్గా ఇట్లా వెరైటీ ప్రోడక్ట్స్ ఏర్పడేవి. జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్ హాలోజినేషన్ చూద్దాము. హాలోజినేషన్ చూడండి, ఇక్కడ ఇలాంటి వెరైటీవి మిమ్మల్ని ఎంట్రన్స్లో అడుగుతాడమ్మా. సేమ్ రియేజెంట్ బ్రోమిన్, చూడండి బ్రోమిన్. ఓకేనా, కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ కార్బన్ డైసల్ఫైడ్ని తీసుకుంటున్నారమ్మా, చూడండి కనిపిస్తుందా సిరివెన్నెల? ఒకసారేమో కార్బన్ డైసల్ఫైడ్ సమక్షంలో తీసుకుంటున్నాం, ఇంకొకసారేమో మామూలుగా వాటర్ కండిషన్లో తీసుకుంటున్నాం. ఓకే, నువ్వు కార్బన్ డైసల్ఫైడ్ సమక్షంలో తీసుకొని మనం 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈ రియాక్షన్ అంటే కోల్డ్ కండిషన్లో చేసినాం అనుకోండి, ఆర్థోబ్రోమోఫినాల్, పారాబ్రోమోఫినాల్ ఏర్పడుతుంది చూడండి. ఆర్థోబ్రోమోఫినాల్, పారాబ్రోమోఫినాల్. ఓకేనా, ఫినాల్ని మనం కార్బన్ డైసల్ఫైడ్ సమక్షంలో బ్రోమినేషన్ చేసామనుకోండి,
బ్రోమినేషన్ చేసినట్లయితే ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ పారాబ్రోమోఫినాల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇదే రియాక్షన్ని మనం చూడండి హైడ్రాలసిస్ సమక్షంలో అంటే వాటర్ సమక్షంలో చేసినాం అనుకోండి, సేమ్ మళ్ళీ ఆర్థో ప్లేస్లో, పారా ప్లేస్లో, ఆర్థో ప్లేస్లో 3 ప్లేసులలో సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. ఓకేనా? ట్రైబ్రోమోఫినాల్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కండిషన్స్ చేంజ్ చేసినాం అనుకోండి పొజిషన్స్, అటాక్ అయ్యే పొజిషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? కార్బన్ డైసల్ఫైడ్ సమక్షంలో చేస్తేనేమో న్యాచురల్గానే ఆర్థోబ్రోమో, పారాబ్రోమో. మనం వాటర్ సమక్షంలో చేసినాం అనుకోండి డిఫరెంట్ వస్తుంది. చూడండి 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. ఓకే, నైట్రేషన్ కూడా అంతే కదా, మామూలుగా డైల్యూటెడ్ HNO3 H2SO4 తీసుకుంటేనేమో ఆర్థోనైట్రో, పారానైట్రోఫినాల్ ఫామ్ అయింది కదా. అట్లా కాకుండా మనం కాన్సన్ట్రేటెడ్లో తీసుకున్నాం అనుకోండి, కాన్సన్ట్రేటెడ్లో తీసుకున్నట్లయితేనేమో పిక్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కదా. అంటే 2 ఆర్థో ప్లేసులలో ఒక పారా ప్లేస్లో నైట్రో గ్రూప్స్ అనేవి సబ్స్టిట్యూట్ అయినాయి 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ఓకేనా? 2,4,6 ట్రైనైట్రోఫినాల్. దీన్నే మనం ఏమంటాం పిక్రిక్ యాసిడ్. ఓకే, పిక్రిక్ యాసిడ్. నెక్స్ట్ సల్ఫోనేషన్ రియాక్షన్. ఇగో సల్ఫోనేషన్ కూడా చూడండి అమ్మా, కండిషన్స్ 20 degrees 100 degrees. ఓకేనా? సల్ఫోనేషన్లో మనం రియేజెంట్ దేన్ని తీసుకుంటాము, సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం కండిషన్స్ చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఒకటి 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర, ఇంకొకటేమో 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర. ఓకేనా? 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర కనుక మనం రియాక్షన్ ఫాలో అయినట్లయితే ఆర్థో వచ్చింది. చూడండి, దీని పేరు ఏంటిది చెప్పండి. నేను మీకు ఫస్ట్ సెమ్లో సల్ఫోనిక్ వచ్చినప్పుడు దీని పేరు ఎట్లా పెట్టాలో కూడా చెప్పినాను, ఆర్థో హైడ్రాక్సీ. అంటే ఇప్పుడు OH గ్రూపే సబ్స్టిట్యూయెంట్, SO3H ఏమో ఫంక్షనల్ గ్రూప్ అమ్మ. ఓకేనా? కావాలంటే మీరు ఫస్ట్ సెమ్ నోట్బుక్ తీసి చూడండి, ఆర్థో హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా? ఆర్థో హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అయింది. అదే 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర చేసింది అనుకోండి, మీకు పారా హైడ్రాక్సీ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుందమ్మా. ఓకేనా? 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర అయితే పారా హైడ్రాక్సీ సల్ఫోనిక్ యాసిడ్. అర్థమైందా సిరివెన్నెల అందరూ? ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇది కూడా నోట్ చేసుకోండి, ఇట్లా 20 degrees సెంటిగ్రేడ్ అయితే ఆర్థో హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర అయితేనేమో పారా హైడ్రాక్సీ సల్ఫోనిక్ యాసిడ్. ఓకే, మీరు ఇట్లా కింద చూడండి. ఇప్పుడు మీకు షేర్ బటన్ పక్కకి పార్టిసిపెంట్స్ ఎంతమంది అంటే 21 అని చూపిస్తుంది చూడండి, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అది రికార్డింగ్ టైం కనిపిస్తుందా అమ్మా? హలో, ఇగో నాకు కనిపిస్తుంది పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ కూడా నాకు ఇక్కడ స్లైడ్ పైన షో అవుతుంది, నేను ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ని నేర్చుకోవాలి మనము. ఈ ఆల్కహాల్స్ 3 types అని చెప్పుకున్నాం కదా, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ అని. దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఓకేనా? మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్కహాల్స్ని? ప్రైమరీ ఆల్కహాల్ నీకు ఇచ్చింది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీనా? దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం ఉపయోగించుతామంటే ల్యూకాస్
రియేజెంట్ని యూజ్ చేస్తామమ్మ. ఇక్కడ ఉంది చూడండి, ల్యూకాస్ రియేజెంట్, LUCAS, ఓకేనా, LUCAS. దీన్నే మనం ఏమంటాం, ల్యూకాస్ రియేజెంట్, ఓకేనా, ల్యూకాస్ రియేజెంట్. సో ఈ ల్యూకాస్ ఫార్ములా ఏంటి మరి, ల్యూకాస్ రియేజెంట్ అంటే ఏంటి, మీకు ఎంట్రన్స్లో కూడా అడుగుతాడమ్మా. ల్యూకాస్ రియేజెంట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఏం చెప్పాలి మనం, ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్, ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl, ఓకేనా, ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl. ఈ కాంబినేషన్నే ఇక్కడ చూడండి, యారో మార్క్ పైన కనిపిస్తుంది కదా, ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl, ఈ రెండింటి యొక్క మిక్స్చర్ని మనం ఏమంటాం, ల్యూకాస్ రియేజెంట్ అని పిలుస్తాం, ఓకేనా, ల్యూకాస్ రియేజెంట్. ఈ ల్యూకాస్ రియేజెంట్ని తీసుకొని మనకి ఇచ్చినటువంటి యాసిడ్ అంటే ఆల్కహాల్ ప్రైమరీనా, సెకండరీయా, టెర్షరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. జనరల్గా ఈ 3 టైప్స్ ఆల్కహాల్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. మనం ఎప్పుడైతే టెర్షరీకి మనం టెర్షరీ ఆల్కహాల్ చూడండి, ఇది టెర్షరీ ఆల్కహాల్ కదా, ఈ కార్బన్ 3 కార్బన్స్తో అటాచ్ అయి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ టెర్షరీ కార్బన్. సో ఇట్ ఈజ్ ఏ టెర్షరీ ఆల్కహాల్. మనం ఎప్పుడైతే టెర్షరీ ఆల్కహాల్కి ఈ ల్యూకాస్ రియేజెంట్ని కలుపుతామో, ఈ ల్యూకాస్ రియేజెంట్ని కలిపినప్పుడు మనకి ఇక్కడ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ఏర్పడుతుంది. చాలా ఫాస్ట్గా ఏర్పడుతుంది. ఇట్లా మనం కలపగానే వితిన్ సెకండ్స్లోనే ఈ టెర్షరీ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ ల్యూకాస్ రియేజెంట్ని ఉపయోగించుతామో ఈ OH ప్లేస్లో Cl సబ్స్టిట్యూట్ అవుతుందమ్మా, ఓకేనా. ఈ ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ HCl ల్యూకాస్ రియేజెంట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనము ఈ రెండింటి నుండి వచ్చేది Cl, ఆ Cl మైనస్ అనేది ఈ OH ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది, ఓకేనా. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ఏర్పడింది. ఇది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, ఓకేనా. నీకు రియాక్షన్ చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లోనే జరిగింది అంటే నీకు ఇచ్చినటువంటి ఆల్కహాల్ ఏంటని గుర్తుపడతాం మనం, టెర్షరీ ఆల్కహాల్. ఒకవేళ సెకండరీ ఉందనుకో, నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఇచ్చింది సెకండరీ అనుకోండి, ఇదే ల్యూకాస్ రియేజెంట్ని కలిపితే కొంచెం టైం పడుతుందమ్మా, ఒక 5 minutes టైం తీసుకుంటుంది, ఓకేనా. కొంచెం ఆ 5 minutes లోపు ఈ OH ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ అవుతుంది, Cl అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది, ఓకే. టెర్షరీ ఏమో చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది, సెకండరీ ఏమో కాస్త స్లోగా అంటే 5 minutes టైం తీసుకుంటుంది. అదే ప్రైమరీ అనుకోండి, అసలుకే నీకు రూమ్ టెంపరేచర్ దగ్గర చర్య జరగదమ్మా, ఓకేనా, నో రియాక్షన్, ఓకే. ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఈ రియాక్షన్లో ఈ ల్యూకాస్ రియేజెంట్ తోటి పార్టిసిపేట్ చెయ్యవు, ఓకేనా. చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరిగితే టెర్షరీ అని కన్క్లూజన్కి వస్తాము. కాసేపు ఒక 5 minutes తర్వాత ప్రోడక్ట్ ఏర్పడితేనేమో సెకండరీ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అసలే రియాక్షన్ జరగలేదు అనుకోండి, దాన్ని ఏమంటారు, ప్రైమరీ ఆల్కహాల్ అని పిలుస్తాం, ఓకే. అంటే ల్యూకాస్ రియేజెంట్ తోటి ఇది రియాక్షన్ జరిపి ఏర్పరిచేటటువంటి ప్రోడక్ట్ని బట్టి అంటే టైంని బట్టి మనం అది టెర్షరియా, సెకండరీయా, ప్రైమరీయా అని మనం ఐడెంటిఫై చేస్తాం, ఓకే. ఎంట్రన్స్లో ఏమడుగుతారంటే జనరల్గా ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయటకు, గుర్తించటకు డాష్ ఈ క్రింది కారకంని ఉపయోగిస్తాం, ల్యూకాస్ కారకము, లేకపోతే లిథియం అల్యూమినియం హైడ్రైడు, సోడియం బోరోహైడ్రైడు, డి ఆన్సర్ ఆల్ ది అబోవ్. అప్పుడు మనం ఏం పెట్టాలి, ఆన్సర్ ఏం పెట్టాలమ్మా, హలో, ఆన్సర్ ఏం పెడతారమ్మా అడిగితే క్వశ్చన్, హలో 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 ఆన్సర్ ఏం పెడతారు, ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి
ఉపయోగించేటటువంటి రియేజెంట్ ఏది అని అంటే ఏం పెడతారు ఆన్సర్? ఏం పెట్టరు? ల్యూకాస్ రియేజెంట్. మరి ల్యూకాస్ రియేజెంట్ ఫార్ములా ఏంటి? ఫార్ములా కూడా అడుగుతారు. చూసుకుంటూ చెప్తారా? చూపియాలనా ఒకసారి? హలో, బుక్ పైన ఫార్ములా చూపించాలనా? చెప్పండి. వెరీ గుడ్. ఎన్హైడ్రాస్ జింక్ క్లోరైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HCl. మేము మ్యాక్సిమం మీకు లెసన్ చెప్పేటప్పుడే సిరివెన్నెల నేను మ్యాక్సిమం అయితే చెప్తా కదా. ఇది క్వశ్చన్ ఎంఎస్సి ఎంట్రన్స్. ఓకే, చెప్పమ్మా. ఏం పేరమ్మా? అస్మానా? వెరీ గుడ్ అస్మా, కీప్ ఇట్ అప్, మంచిగా ఇస్తున్నావు రెస్పాన్స్. నేను మ్యాక్సిమం మీకు ప్రతి క్లాసులో క్వశ్చన్ని ఈ జనరల్గా ఎంఎస్సి ఎంట్రన్స్లో ఎట్లా అడుగుతారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా మీకు కదా. చెప్తానా చెప్పనా? కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి కెమిస్ట్రీ. మీరు కెమిస్ట్రీ కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి చేస్తే మీకు మంచిగా అది అర్థమవుతుంది.